హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. చాలా మంది 9th క్లాస్ చదువుతున్న విద్యార్థులు యశస్వి 2023 ఎగ్జామ్ కోసం అప్లై చేసి ఉన్నారు కదా. అయితే వాళ్ళందరికీ అసలు ఈ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఏ స్థాయిలో అడుగుతారు, అలాగే మన ప్రిపరేషన్ ఏ విధంగా సాగితే ఈ స్కాలర్షిప్ టెస్ట్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనే సందేహాలను కలిగి ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ రోజు వీడియోలో ప్రీవియస్ యశస్వి ఎగ్జామ్ లో అడిగిన మ్యాథమెటిక్స్ సంబంధించిన 30 క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయలేదు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీ ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉండాలి, అలాగే మనం ఎలా ప్రిపేర్ అయితే ఈ మ్యాథమెటిక్స్ లో 30కి మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది అనమాట. తద్వారా మనం స్కాలర్షిప్ ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మోర్ ఓవర్ ఈ స్కాలర్షిప్ టెస్ట్ లో మనకి మ్యాథమెటిక్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. 100 క్వశ్చన్స్ లో 30 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి. పైగా స్కాలర్షిప్ కి ఎంపిక చేసేటప్పుడు ఎవరైనా ఇద్దరు విద్యార్థులకు సమానమైన మార్కులు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళిద్దరిలో మ్యాథమెటిక్స్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ సాధించిన అంటే ఎక్కువ మార్క్స్ సాధించిన విద్యార్థికి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం మ్యాథమెటిక్స్ కి ఈ ఎగ్జామ్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఓకే, ఒకసారి ఈ 30 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వాటిని తక్కువ సమయంలోనే మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. మనం వీలైనంత తక్కువ సమయంలోనే యాక్యురేట్ ఆన్సర్ ని రాబట్టగలగాలి. అప్పుడే మనం ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, టిఎస్సి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ whose radius is 5 centimeters and height is 17 centimeters. ఇది మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ కానీ టాపిక్ కి సంబంధించిన అన్నమాట. ఇక్కడ మనకి సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి మనకి ఫార్ములా ఏంటి? TSA ఈక్వల్ టు 2πr ఇంటూ r ప్లస్ h. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఎలా ఇచ్చారు? 120 పై సెంటీమీటర్ స్క్వేర్, 220 పై సెంటీమీటర్ స్క్వేర్, 60 పై సెంటీమీటర్ స్క్వేర్, 145 పై సెంటీమీటర్ స్క్వేర్. అంటే పై వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 పై, ఎందుకంటే ఆప్షన్స్ లో పై ఉంది కాబట్టి పైన అలాగే ఉంచుతున్నాను, ఇంటూ ఆర్ ఎంత ఇక్కడ 5 కదా, 5 సెంటీమీటర్స్, మళ్ళీ ఆర్ ప్లస్ 5 ప్లస్ 17 సెంటీమీటర్స్ ఇక్కడ హైట్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 5s are 10 పై, బ్రాకెట్ లో 5 ప్లస్ 17 ఎంత అవుతుంది? 22 అవుతుంది. ఇప్పుడు నెంబర్స్ మల్టిప్లై చేసినట్లయితే 22 10s are 220 పై ఉంది కదా, ఇన్ని సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. అంటే ఆ సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అనమాట? 220 పై సెంటీమీటర్ స్క్వేర్. అది ఆప్షన్ లో మనకి బి ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఎవాల్యుయేట్ 64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6400. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6400. మనకి 64 స్క్వేర్ రూట్ తెలుసు, 8 8 64 కదా, కాబట్టి దీని వాల్యూ 8. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 0.64 ని మనం 64/100 అని రాయొచ్చు కదా. 0.64 స్క్వేర్ రూట్ ఆఫ్ 0.64 ఎట్లా రాయొచ్చు మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేసినప్పుడు బై 1 పక్కన జీరోస్ పెట్టుకుంటాం. 64 కి స్క్వేర్ రూట్ ఎంత? 8. 100 కి స్క్వేర్ రూట్ 10. రివర్స్ లో మనం పాయింట్ పెట్టినట్లయితే ఒక జీరో ఉంది కాబట్టి ఒక ప్లేస్ నుండి పాయింట్ పెడతాం. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 0.8 అవుతుంది. అంటే ప్లస్ 0.8 ప్లస్ ఇది 64 ఇంటూ 100 గా రాయొచ్చు. 64 కి స్క్వేర్ రూట్ ఎంత? 8. 100 స్క్వేర్ రూట్ 10 అంటే 8 ఇంటూ 10 ఇది 80 అవుతుంది అన్నమాట. ఓకే, 80 కి 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 88 అవుతుంది. ఇంకా 0.8 ఉంది కదా, అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 88.8 అవుతుంది. అది ఎక్కడ మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ third one, the length of the largest pole that can be placed in a room of dimensions 3 meters, 4 meters and 3 meters. అంటే లెంత్ 3 meters,
బ్రెడ్త్ 4 మీటర్స్, హైట్ 3 మీటర్స్ ఉన్న ఒక రూమ్ లో మనం పెట్టగలిగే పోల్ యొక్క లార్జెస్ట్ లెంత్ ఎంత? మనకి ఇది క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది కదా రూమ్, ఇది క్యూబాయిడ్ అనుకున్నాం, రూమ్ అనేది క్యూబాయిడ్ షేప్ లో ఉంటుంది. మనం ఈ కార్నర్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ నుంచి ఈ ఆపోజిట్ కార్నర్ కి పెట్టినట్లయితే అదే మనకి లార్జెస్ట్ లెంత్ అవుతుంది. దాన్ని మనం డయాగోనల్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటాం అన్నమాట. అంటే ఆ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. మనకి ఒక క్యూబాయిడ్ యొక్క లెంత్ L, బ్రెడ్త్ B, హైట్ H అయినప్పుడు దాని డయాగోనల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L² ప్లస్ B² ప్లస్ H². ఈ ఫార్ములా మనకి వచ్చి ఉండాలన్నమాట ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే. ఓకే, ఇక్కడ మనకి L² అంటే 3² అంటే ఎంత 9, B² అంటే 4² అంటే 16 ప్లస్ H² అంటే 3² అంటే 9. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 25 ప్లస్ 9 34, స్క్వేర్ రూట్ ఆఫ్ 34 మీటర్స్. ఇంత లెంత్ ఉన్న లార్జెస్ట్ పోల్ మనం అంతకంటే ఇంకా ఎక్కువ లెంత్ ఉన్న లార్జెస్ట్ పోల్ అందులో ఇన్సర్ట్ చేయలేము, ఆ రూమ్ లో ఉంచలేము అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? డి, స్క్వేర్ రూట్ ఆఫ్ 34 మీటర్స్ అవుతుంది అనమాట. Okay, next fourth one. A mobile phone was brought rupees 42,000. Its value depreciated at the rate of 20% per annum. What is the value of 3 years? దీన్ని మనం 2 ways లో చేయొచ్చు. పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించి చేయొచ్చు, అట్లాగే మనకి పర్సంటేజ్ ని ఫ్రాక్షన్స్ లోకి మార్చడం ద్వారా అన్నమాట. మరొకటి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. అంటే ఒక మొబైల్ ఫోన్ యొక్క కాస్ట్ ఎంత అంటే 42,000, ప్రతి ఇయర్ దాని కాస్ట్ 20% చొప్పున తగ్గుతూ ఉందన్నమాట. అలా 3 years తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటాడు. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? A ఈక్వల్ టు P ఇంటూ 1. ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సాధారణంగా 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. ఇక్కడ డిప్రిషియేషన్ కాబట్టి మైనస్ రాస్తాం, మైనస్ R బై 100 హోల్ పవర్ n. ఇక్కడ n అంటే 3 రాస్తాం, అలాగే R అంటే 20%. ఓకే, ఇక్కడ మనకి P అంటే ఎంత రాయాలి? మనం 42,000 రాయాలి ఇంటూ 1 మైనస్ R అంటే ఇక్కడ 20% డిక్రీజ్ అవుతుంది అంటే 20/100 హోల్ పవర్ n అంటే 3 years కి. దిస్ ఈక్వల్ టు 42,000. ఇక్కడ LCM తీసుకుంటే ఇక్కడ లేకపోతే 0 0 కట్ చేసాం, 2 టేబుల్ 1 టైమ్ 5 టైమ్స్ అంటే 1 మైనస్ 1/5 వచ్చింది హోల్ క్యూబ్. ఓకే, దిస్ ఈక్వల్ టు 42,000 ఇంటూ LCM తీసుకుంటే 5 1s are 5 మైనస్ 1/5 అవుతుంది హోల్ క్యూబ్. దిస్ ఈక్వల్ టు 42,000 ఇంటూ 5 1 1 మైనస్ చేస్తే 4 కదా, 4/5 హోల్ క్యూబ్ అవుతుంది. అంటే దీన్ని ఎట్లా రాయాలి మనం? 42,000 ఇంటూ 4/5 ని 3 టైమ్స్ రాసుకుంటాం కదా, హోల్ క్యూబ్ ఉంది కదా, 3/5 ఇంటూ 4/5 ఇంటూ 4/5. 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయింది? 8 5s are 40, 4 5s are 20, 2 zeros ఉంటాయి. మళ్ళీ 5 టేబుల్ 5 1s are 5, 34 ఉంది కదా, 6 5s are 30, 40, 8 5s are 40. ఓకే, ఇంకా మనకి 5 1s are 5, 6 5s are 30, 0. మళ్ళీ 5 టేబుల్ 3 5s are 15, 18, again 3 5s are 15, 36 అంటే 336 వచ్చింది. అంటే కట్ చేస్తే మనకి 336 వచ్చింది. అలాగే 4 4s are 20, 4 4s are 16, 16 4s are 64. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 336 ని మనం 64 తో మల్టిప్లై చేయాలి. 6 4s are 24, 2 3 4s are 12 plus 2 14, 1 3 4s are 12 plus 1 13, 6 6s are 36, 3 6 3s are 18 plus 3 21, 6 3s are 18 plus 2 20. యాడ్ చేసినట్లయితే 4 0 1 4. నెక్స్ట్ ఇక్కడ 1 2 అంటే 21,404. ఫైవ్ 1 2 అంటే ఎంత వచ్చింది మనకి? 21,504. అంటే ఆన్సర్ ఇది అవుతుంది కదా.
దీన్ని మరొకలా కూడా చేయొచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. మనం ఈ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి అంటే పర్సంటేజ్ ని ఫ్రాక్షన్స్ మార్చడం ద్వారా కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి 20% ఇచ్చారు. ఈ 20% ఫ్రాక్షన్ లోకి మారిస్తే 20/100 అని రాయొచ్చు కదా. పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100 కదా. ఇక్కడ 20 టేబుల్ 1 టైమ్ 5 టైమ్స్ అంటే 1/5. ఇక్కడ మనకి డిప్రిషియేషన్ తగ్గుతూ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొబైల్ కాస్ట్ ఫస్ట్ ఇయర్ 5 రూపీస్ ఉంటే స్టార్టింగ్ లో 1 రూపీ తగ్గుతుంది అనమాట, అంటే 4 రూపీస్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా సేమ్ అంతే కదా. ఒకవేళ దాని వాల్యూ 5 రూపీస్ అయితే సెకండ్ ఇయర్ ఏమవుతుంది 4. అట్లనే థర్డ్ ఇయర్ కూడా 5, 4. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని టైమ్స్ చేస్తాం. ఇవన్నీ మల్టిప్లై చేసినట్లయితే 5 5s are 25, 5s are 125, 4 4s are 16, 4s are 64. ఇదేంటి ఒరిజినల్ కాస్ట్. ఇదేంటో 3 ఇయర్స్ తర్వాత దాని కాస్ట్. ఇక్కడ ఈ ఒరిజినల్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకి 42,000. ఎంతకి సమానం అంటే 125 రూపీస్ సమానం అయితే 64 ఎంతకి సమానము. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు మనం? మనకి 125 రూపీస్ ఇక్కడ 42,000 ఈక్వల్. అప్పుడు 1 రూపీ ఎంతకి సమానం అంటే 42,000/125 అవుతుంది. అప్పుడు 64 రూపీస్ అంటే ఇంటూ 64 వేస్తాం కదా. ఇట్లా మనం సింప్లిఫై చేసి చేయొచ్చు అన్నమాట. ఇక్కడ 25 టేబుల్ లేకపోతే 5 టేబుల్ కట్ చేయండి. 5 టేబుల్ 25 టైమ్స్ పోతుంది. 5 టేబుల్ 8 5s are 44 0 0. మళ్ళీ 5 టేబుల్ 5 టైమ్స్ 5 1s are 5 34, 6 5s are 30 48 0. మళ్ళీ 5 టేబుల్ 3 5s are 15, 3 5s are 15, 6 5s are 30 అంటే 336 into 64. ఇంతకు ముందు కూడా మనం 336 ని 64 తో మల్టిప్లై చేసాం కదా. ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కూడా చేయొచ్చు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ సాలిడ్ ఈజ్ కాల్డ్. అంటే ఇక్కడ మనకి ఒక సాలిడ్ అంటే ఏంటి? మనకి 3 డైమెన్షన్స్ ఉన్న ఆబ్జెక్ట్ ని మనం సాలిడ్ అంటాం. లెంత్, బ్రెడ్త్, హైట్. ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ ఆక్యుపై చేసిన స్పేస్ ని ఏమంటారంటే వాల్యూమ్ అంటాం. అదే మనకి ప్లేన్ ఫిగర్ ఆక్యుపై చేసిన స్పేస్ ని ఏమంటాం? ఏరియా అంటాం. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టారు. సాలిడ్ కాబట్టి మనకి ఏమవుతుంది? వాల్యూమ్ అవుతుంది. అదే ప్లేన్ ఫిగర్ అయితే ఏరియా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఏ నెంబర్ ని మనం 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయలేము. అంటే మనకి యూనిట్ ప్లేస్ లో 1 ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అట్లాగే 4 ఉన్నప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 5 6 నెక్స్ట్ 9 2 జీరోస్ ఉన్నప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి మనకి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 121 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 4 నెంబర్ 64 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 25 పర్ఫెక్ట్ స్క్వేర్. 36 పర్ఫెక్ట్ స్క్వేర్. 7 7 49 పర్ఫెక్ట్ స్క్వేర్. 100 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నమాట. అట్లా 2 యూనిట్ ప్లేస్ లో 2 గానీ లేకపోతే 3 గానీ నెక్స్ట్ 7 గానీ 8 గానీ ఇవి ఉన్నట్లయితే అవి అసలు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇక్కడ 9 ఉన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, 5 ఉన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, 4 ఉన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, 6 ఉన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయలేము. ఓకే, దేనైతే మనం 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయగలమో అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. వీటికి స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం డివిజన్ మెథడ్ ఉంది కదా. 3 3s are 9, 4 69. 3 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఈ లాస్ట్ డిజిట్ వదిలేసి ఈ 46 లో 6 ఎన్ని టైమ్స్ పోతుందంటే 7 టైమ్స్ పోతుంది కదా. 7 వేసాం అనుకోండి. 7 7s are 49, 4 7 6s are 42 plus 4 46. 0 వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అని అర్థమైపోయింది. నెక్స్ట్ 12 25 చూద్దాం. ఇది కూడా మనకి లాస్ట్ లో 25 ఉంది. అలాగే దీన్ని 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయొచ్చు. 3 4s are 12. 25 ఉంటే యూనిట్ ప్లేస్ లో 5 వస్తుంది. ఇందులో మనకి 3 అంటే 35 యొక్క స్క్వేర్ రూట్ అన్నమాట ఇది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 11 24 చూద్దాం. 11 24 3 3s are 9, 2 24. ఇక్కడ 3 ని డబుల్ చేస్తే 6 అవుతుంది. 22 లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది కదా. కాబట్టి 3 3s are 9, 3 6s are 18. మైనస్ చేస్తే 5
ఇక్కడ 1 ఉంటుంది 11 లో 8 మైనస్ చేస్తే 35. ఇక్కడ రిమైండర్ 0 రాలేదు కదా, కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, ఇది అవుతుంది. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. కాబట్టి లాస్ట్ ఆప్షన్ కూడా మనం వెరిఫై చేయొచ్చు. 1156 ఉంది. డివిజన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 3s ఆర్ ఎంత 9, 256. 3 ని డబుల్ చేస్తే 6. ఈ డిజిట్ రిలేషన్ 25 లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. కాబట్టి 4 ని ఇక్కడ వేసుకుంటాం. ఈ 4 తో దీన్ని అంతటిని ఇంటూ చేస్తాం. 4 4s ఆర్ 16, 1 4 6 ఆర్ 24 ప్లస్ 1 25. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. ఒకవేళ మనం ఫస్ట్ ఏం చేస్తాం, యూనిట్ ప్లేస్ లో ఇవి ఉంటే అదే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఎందుకంటే యూనిట్ ప్లేస్ లో ఈ నెంబర్స్ ఉన్నవి ఏవి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు. కానీ దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయలేదు కాబట్టి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ if 1 by 5 power minus 2 equal to 1 by 4 power minus 2 equal to plus 1 by x power minus 2, then the value of x. మనం 8th క్లాస్ లో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకుంటాం. అంటే a power n is equal to దీన్ని ఎలా రాయొచ్చు, 1 by a power minus n రాయొచ్చు. రివర్స్ లో మనం 1 by a power minus n ఉంటే a power n రాయొచ్చు, లేకపోతే 1 by a power n ఉంటే a power minus n అని రాయొచ్చు అన్నమాట. అంటే మనకి న్యూమరేటర్ లో ఉన్న దాన్ని డినామినేటర్ లో తీసుకెళ్తే పవర్ కి నెగిటివ్ వస్తుంది. అలాగే వైస్ వెర్సా, డినామినేటర్ లో ఉన్న రూపం న్యూమరేటర్ లో తీసుకెళ్తే కూడా పవర్ నెగిటివ్ సైన్ మారుతుంది అన్నమాట. కాబట్టి ఈ 5 పవర్ మైనస్ 2 న్యూమరేటర్ లో తీసుకెళ్తే 5 స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు, అలాగే 4 పవర్ మైనస్ 2 న్యూమరేటర్ లో తీసుకెళ్తే 4 స్క్వేర్ అవుతుంది. అలాగే x పవర్ మైనస్ 2 ని న్యూమరేటర్ లో తీసుకెళ్తే x స్క్వేర్ అయిపోతుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5 5 ఎంత అవుతుంది 25, 4 4 16 ప్లస్ x స్క్వేర్. దీన్ని మనం LHS లో కొంటే 25 మైనస్ 16 అవుతాం, 9 వస్తుంది ఈక్వల్ టు x స్క్వేర్. ఇప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది, స్క్వేర్ స్క్వేర్ ఆ LHS లో తీసుకుంటే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, 9 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అన్నమాట, b అవుతుంది. నెక్స్ట్ 8th వన్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఆరిజిన్ ఆర్. మనకి కోఆర్డినేట్ జామెట్రీ లో నేర్చుకున్నది ఒక ప్లేన్ మీద రెండు నెంబర్ లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గాను మరియు 0 వద్ద ఇంటర్సెక్ట్ చేసుకునే రెండు నెంబర్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఆ ప్లేన్ 4 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. వాటిని కోఆర్డినేట్ యాక్స్, వీటినేమో కోఆర్డినేట్ యాక్సెస్ అంటాం, x యాక్సిస్ y యాక్సిస్. ఈ 4 పార్ట్స్ ని కోఆర్డినేట్స్ అంటాం అన్నమాట. ఓకే, ఈ నెంబర్ లైన్ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, 0 దగ్గర. 1 2 3 ఇంటిజర్ నెంబర్ లైన్స్ అన్నమాట. ఇటువైపు ఏమో -1 -2. నెక్స్ట్ ఇది 1 2 3 ఇలా డ్రా చేసినప్పుడు మనం నెంబర్స్ రాస్తాం కదా, దీన్ని మనం ఆరిజిన్ అంటాం. అంటే యాక్సిస్ యొక్క x యాక్సిస్ y యాక్సిస్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని ఆరిజిన్ అంటాం. అక్కడ x యొక్క కోఆర్డినేట్ 0 అవుతుంది, y యొక్క కోఆర్డినేట్ కూడా 0 అవుతుంది. కాబట్టి ఆరిజిన్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అన్నమాట, 0, 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద సమ్ క్యూబ్ రూట్ 343, క్యూబ్ రూట్ 512, క్యూబ్ రూట్ 2197. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, క్యూబ్ రూట్ 343 ప్లస్ క్యూబ్ రూట్ 512 ప్లస్ క్యూబ్ రూట్ 2197. ఇక్కడ 343 ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే ఇందులో 2 టేబుల్ 3 టేబుల్ 4 5 6 పోవు కదా, కాబట్టి 7 టేబుల్ చూస్తాం. 4 7s are 28, 6 ఉంటుంది 69, 7s are 63, మళ్ళీ 7 7. అంటే దీన్ని మనం ఎట్లా రాయగలుగుతున్నాం, 7 into 7 into 7 అని రాయగలుగుతున్నాం. ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి 3 నెంబర్స్ కి ఒక నెంబర్ బయటకు వస్తుంది. అలాగే 512 ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 2 2s are 4 5 6, again 2 table 1 2 8, 2 table 6 4 3 2 16, next 8 4 2 2. ఓకే, మనం దీన్ని 3 ఈక్వల్ నెంబర్స్ కింద డివైడ్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ నెంబర్స్ గా రాయాలి. ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. కాబట్టి ఈ 3 ని 3 గ్రూపింగ్ చేసినట్లయితే 2 2s are 4 2s are 8, ఇక్కడ 8 వస్తుంది 8 వస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, 8 into 8 into 8 అని రాయొచ్చు. అంటే అప్పుడు క్యూబ్ రూట్ కాబట్టి ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యూబ్ రూట్ 2197. దీన్ని క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫస్ట్
ఇందులో 2 టేబుల్ పోదు, 3 టేబుల్, 4, 5, 6, 7 టేబుల్ పోదు. ప్రైమ్ నెంబర్స్ చూస్తాం కదా, 7 తర్వాత వచ్చేది 11 టేబుల్ పోవాలంటే మనకి డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటాం కదా, దాన్ని బట్టి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, పోదు. నెక్స్ట్ 13 టేబుల్ చూద్దాం. 13 1s are 13. ఇక్కడ ఎంత అవుతుంది? 89 ఉంటుంది. ఇంకా 89 లో 13 ఎంత అయిపోతుంది? 6 13s are ఎంత అవుతుంది? 78 కదా, 6. ఇంకా ఎంత ఉంది? 78 అంటే మనకి 11 ఉంటుంది, 117. మనకి 117 లో 13 ఎంత అయిపోతుంది? 9 టైమ్స్ పోతుంది. మళ్ళీ 169 లో 13 టైమ్స్ పోతుంది కదా, 13 13s are 169 కదా. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 13 into 13 into 13 అని రాయొచ్చు. కాబట్టి దాని క్యూబ్ రూట్ ఎంత అవుతుంది? 13. వీటిని మనం యాడ్ చేసినట్లయితే 7 + 13 20, 20 + 8 28. అంటే ఆన్సర్ ఏమవుతుంది అనమాట? C 28 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one. Sum of money doubled in 5 years at R% per annum, compounded annually. In how many years it will 8 times. అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఉంది, దానికి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పున ప్రతి 5 years కి అది డబుల్ అవుతుంది అనమాట. అయితే అది 8 టైమ్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని x అనుకున్నాం. 5 years లో ఏమవుతుంది? అది 2x అవుతుంది. డబుల్ అంటే 2 రెట్లు పెరుగుతుంది కదా, 2 టైమ్స్. ఇంకొక 5 years తీసుకున్నాం అనుకోండి, ఈ 2 దీనికి మళ్ళీ డబుల్ అవుతుంది. 2x కి డబుల్ ఎంత అవుతుంది? 4x అవుతుంది. మళ్ళీ ఇంకొక 5 years తీసుకున్నాం అనుకోండి, దీనికి డబుల్ అవుతుంది. 4x కి డబుల్ ఎంత? 8x. అంటే 8 టైమ్స్ పెరిగింది కదా. అంటే ఇక్కడ టోటల్ మనకి ఎన్ని ఇయర్స్ అవి? 5 + 5 10 + 5 15 years లో 8 టైమ్స్ పెరుగుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఇక్కడ లిస్ట్ 1 లో కొన్ని యాంగిల్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు, లిస్ట్ 2 లో కొన్ని యాంగిల్స్ ఇచ్చారు అన్నమాట, వాటి యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటి? ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ అంటే యాంగిల్ అంటే ఏంటి? 90 degrees కంటే తక్కువ ఉన్న వాటిని మనం ఎక్యూట్ యాంగిల్స్ అంటాం. అది ఎందులో ఉంది? మనకి 75. అంటే ఏ తీసుకొచ్చి మనం రోమన్ నెంబర్ 2 కి మ్యాచ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, అలాగే సెకండ్ ఆప్షన్ కాదు, ఇది ఫోర్త్ ఆప్షన్ కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇదే అవుతుంది. ఈ విధంగా మనం ఎలిమినేషన్ మెథడ్ లో కొంత టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒకసారి వెరిఫై చేద్దాం. రైట్ యాంగిల్ అంటే 90 degrees కదా, అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. అలాంటి యాంగిల్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ 130 అవుతుంది. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 కంటే ఎక్కువ. ఇది అంటే A2 B4 B4 C3 D1. కాబట్టి C అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. 12th one. Which of the following is true for polyhedron? Polyhedron అంటే తెలుసు కదా, ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న సాలిడ్ ఆబ్జెక్ట్స్ ని, అంటే వాటి యొక్క సర్ఫేసెస్ అన్ని కూడా ఫ్లాట్ గా ఉండాలి. మనకి ప్రతి పాలిహైడ్రన్ కి F అంటే ఫేసెస్ ఉంటాయి, B అంటే వెర్టిసెస్ ఉంటాయి, E అంటే ఎడ్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యూబ్ కూడా ఒక పాలిహైడ్రనే అవుతుంది అనమాట. ఓకే, దీనికి మనకి ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అలాగే వెర్టిసెస్ ఎన్ని ఉంటాయి? వెర్టిసెస్ అంటే మనకి ఇవి కార్నర్స్ ఉంటాయి కదా, 8 ఉంటాయి. అలాగే ఎడ్జెస్ అంటే ఇవి రెండు ఫేసెస్ కలిసిన ఏరియాని మనం ఎడ్జెస్ అంటాం. అంటే లైన్స్ ఉన్నాయి కదా, అవి ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి. మనకి ఏ పాలిహైడ్రన్ అయినా సరే యూలర్స్ ఫార్ములా అని ఒకటి ఉంది, దాన్ని మనకి ఒబే చేస్తుంది అనమాట. అదేంటంటే F + V - E వాల్యూ ఎప్పుడు కూడా మనకి 2 అవుతుంది అనమాట. ఏ పాలిహైడ్రన్ తీసుకున్నా సరే ఈ ఫార్ములా ఒబే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే F ప్లేస్ లో 6 ప్లస్ B ప్లేస్ లో 8, ఎడ్జెస్ ప్లేస్ లో 12 రాసాం అనుకోండి, 2 వస్తుంది చూడండి. ఈ రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 14 - 12 = 2 అన్నమాట. ఇది యూలర్స్ ఫార్ములా. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం కరెక్ట్ ఆన్సర్ ని మనం రాబట్టవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఈ రెండు యాడ్ చేసి అందులోంచి E మైనస్ చేయాలి. 7 + 4 ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11 - 11 0 అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదు, మనకి 2 రావాలి. 8 + 6 14, 14 నుంచి 12 మైనస్ చేస్తే 2 వస్తుంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన కూడా చూసినట్లయితే 8 + 5 13, 13 నుంచి 10 మైనస్ చేస్తే 3 వస్తుంది, కాబట్టి కాదు. 7 + 5 12, 12 నుంచి 13 మైనస్ చేయడానికి కాదన్నమాట. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏ పాలిహైడ్రన్ అయినా సరే ఈ యూలర్ ఫార్ములాని ఒబే చేస్తుంది అన్నమాట.
ఓకే, నెక్స్ట్ 13. Perimeter of equilateral triangle is 69 centimeters. The length of sides. మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, పెరిమీటర్ అంటే ఏంటి? 3 సైడ్స్ ని యాడ్ చేయగా వచ్చేది అన్నమాట. ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఏంటంటే ఆ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ ని యాడ్ చేయగా వచ్చేది దాని పెరిమీటర్ అవుతుంది. ఆ పెరిమీటర్ ఎంతంటే 69 అన్నమాట. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క సైడ్ ని మనం ఏ అనుకుంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి అన్ని ఏలు అవుతాయి. అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? 3a అవుతుంది అనమాట. అంటే 3a ఈక్వల్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 69 ఇచ్చారు. సైడ్ అడుగుతున్నారు. ఒక్కొక్క సైడ్ ఈ 3 ని మనం RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేసిన కదా 69/3 అంటే మనకి 23 వస్తుంది కదా. అంటే ఈచ్ సైడ్ మనకి ఎంత ఉంది అనమాట? 23 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 23 మనకి బి ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ the range of the data 17, 12, 13, -5, 2, 0, -12, 8, 5 is. అంటే ఇది స్టాటిస్టిక్స్ సంబంధించిన అన్నమాట. రేంజ్ ఆఫ్ ద డేటా ఫార్ములా ఏంటంటే రేంజ్ ఈక్వల్ టు మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏ డేటాకైనా సరే మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలంటే మాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మాక్సిమం వాల్యూ అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటి? 17 మైనస్ అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 0 తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ నెంబర్ అన్నిటికంటే చిన్నగా ఉంటాయి కదా. వీటిలో -12 అనేది మనకి మినిమం వాల్యూ అవుతుంది. అంటే -12. దిస్ ఈక్వల్ టు 17 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 అవుతుంది కదా. అంటే 29 అవుతుంది అన్నమాట. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? C29 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 15. The value of x plus y whole square minus x minus y whole square. X plus y whole square minus x minus y whole square. ఫార్ములాస్ ని మనం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది? x square plus y square plus 2xy. లేకపోతే దీన్ని ఎలా రాయొచ్చు? x square plus 2xy plus y square అని కూడా రాయొచ్చు. ఇది ఆ ఫార్ములా ఏంటి? x square plus y square minus 2xy. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసాం అనుకోండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy. ఇక్కడ సైన్ మారుతాయి లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ కి. మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy. మైనస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ 0 అయిపోతుంది. 2xy యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 4xy అవుతుంది. 4xy ఇక్కడ ఉన్న c లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 2187 must be divided by to the obtain a perfect cube. అంటే మనం 2187 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి అంటే ఏ స్మాలెస్ట్ నెంబర్ తో డివైడ్ చేయాలి, లేకపోతే ఏ స్మాలెస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ సంబంధించింది. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2 టేబుల్ పోదు. 3 టేబుల్ పోతుంటే అన్ని నెంబర్స్ ని యాడ్ చేసాం అనుకోండి, 2 + 1 3, 3 + 8 11 + 7 18. కాబట్టి 3 టేబుల్ పోతుంది. 7 3 * 21, 2 3 * 6, 9 3 * 27. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ పోతుంది. 2 3 * 6, 4 3 * 12, 3. అగైన్ 3 టేబుల్. 8 3 * 24, 1. అగైన్ 3 టేబుల్ 27 times. అగైన్ 3 టేబుల్ 9 times. 3 టేబుల్ 3 times. అంటే 2187 can be written as 3 into 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 3. దీని పర్ఫెక్ట్ క్యూబ్ ఉండాలి అంటే మనం 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలగాలి. ఓకే, ఇది ఒక ట్రిపులెట్. నెక్స్ట్ ఇది ఒక ట్రిపులెట్. కానీ ఇక్కడ మనకి సింగిల్ గా ఒక 3 ఉండిపోయింది, అది అదనంగా ఉంది, లేకపోతే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యేది. కాబట్టి 3 తో డివైడ్ చేస్తే ఈ నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? A3 అవుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ ని మనం ఏ స్మాలెస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి అని అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒంటరిగా ఉంది 3, ఇది 3 లో అవ్వాలంటే ఇంకొక 2 3s కావాలన్నమాట కదా. అంటే 3 3s are 9 అవుతుంది అప్పుడు ఆన్సర్. మల్టిప్లై చేయాలంటే ఇక్కడ ఆన్సర్ 9 అయ్యేది, డివైడ్ చేయాలి కాబట్టి 3 ఉండకూడదు కాబట్టి 3 అవుతుంది అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 17th one. The standard form of the number 0.000005.
0. దీన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చాలి. మనకి స్టాండర్డ్ ఫామ్ లో ఎలా మారుస్తాము? డెసిమల్ పార్ట్ లో ఏదైనా ఒక ఓల్ నెంబర్ ఉండేటట్లు మారుస్తాం కదా. కాబట్టి ఈ పాయింట్ ఎక్కడ తీసుకురావాలి? ఇక్కడ తీసుకొచ్చేసేయాలి. అంటే 5.0 అని పెట్టుకోవచ్చు, ఏం లేవు కాబట్టి ప్లేసెస్ ఇంటూ 10 పవర్. మన ఇక్కడ ఈ మధ్యలో ఎన్ని ప్లేసెస్ మూవ్ 1 2 3 4 5 6. ఈ నెంబర్కి ఇవన్నీ మనకి ఏమున్నాయి? లెఫ్ట్ సైడ్ ఉన్నది కాబట్టి -6 అవుతుంది అన్నమాట. ఇది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది అనమాట. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్ లో నేర్చుకుంటాం. అంటే దీని నెంబర్ మనం స్టాండర్డ్ ఫామ్ లో రాస్తే ఇలా ఉంటుంది. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది నెంబర్, దీన్ని స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చమన్నారు అనుకోండి, ఇది ఎలా రాస్తాం? ఇక్కడ 5.0 అంటాం ఇంటూ 10 పవర్. అంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి, ఇందులో పాయింట్ లేదు కాబట్టి ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ లాస్ట్ లో ఉన్నట్టుగా భావిస్తాం. అంటే మనం ఇట్లా ఇక్కడికి తీసుకొచ్చాం అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనకి రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 అంటే 10 పవర్ 5 అయ్యేది అనమాట దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ 24 వర్కర్స్ కెన్ డూ ఏ జాబ్ ఇన్ 30 hours, హౌ మెనీ వర్కర్స్ విల్ బి రిక్వైర్డ్ టు డూ ద సేమ్ జాబ్? ఇక్కడ వర్కర్స్ అవర్స్. ఒక 24 వర్కర్స్ ఒక వర్క్ ని 30 hours లో ఫినిష్ చేస్తారు. అంటే అదే వర్క్ 48 hours లో ఫినిష్ అవ్వడానికి ఎంతమంది వర్కర్స్ కావాలి? ఈ రెండింటికి మనకి రిలేషన్ ఏంటి? డైరెక్ట్ ప్రపోర్షనల్ లేకపోతే ఇండైరెక్ట్ ప్రపోర్షనల్? దాన్ని మనం ఇన్వర్స్ ప్రపోర్షనల్ అంటాం. డైరెక్ట్ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఫస్ట్ వాల్యూ పెరిగితే రెండో వాల్యూ కూడా పెరగాలి. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ అంటే ఫస్ట్ వాల్యూ పెరిగితే రెండో వాల్యూ తగ్గుతూ ఉండాలి కదా. మనం వర్కర్స్ పెరిగారనుకోండి, టైం ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుంది? అంటే తక్కువ పడుతుంది. అంటే దీన్ని పెంచినప్పుడు ఈ వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఇవి మనకి ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ లో, అదే ఇన్వర్స్ ప్రపోర్షనల్ లో ఉన్నాయన్నమాట. అప్పుడు ఫార్ములా ఏంటి మనకి? x1 y1 ఈక్వల్ టు x2 y2. అదే మనకి డైరెక్ట్ ప్రపోర్షనల్ అయితే ఫార్ములా ఏంటి? x1 by y1 ఈక్వల్ టు x2 by y2. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఉంది, ద కాస్ట్ ఆఫ్ 3 pence is 15, దెన్ ద కాస్ట్ ఆఫ్ 15 pence ఈజ్ అని అడిగాడు అనుకోండి, ఇక్కడ పెన్స్ యొక్క నెంబర్ పెరిగితే దాని కాస్ట్ కూడా పెరుగుతుంది కదా. అప్పుడు ఇవి డైరెక్ట్ ప్రపోర్షనల్ లో ఉన్నాయంట. అప్పుడు ఈ ఫామ్ లో ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఎక్స్, ఇదేమో వర్కర్స్ ని ఎక్స్ అని, అవర్స్ ఏమో వై అని అనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 24 వర్కర్స్ ఇంటూ ఎన్ని అవర్స్ లో చేస్తున్నారు? 30 hours లో చేస్తున్నారు. ఎంతమంది వర్కర్స్ అంటే x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 48 hours లో ఫినిష్ చేస్తారు. ఈ నెంబర్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకొస్తే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అంటే 48. ఈ 24 టేబుల్ 48 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times. 2 టేబుల్ 30 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 15. అంటే మనకి 15 వర్కర్స్ ఆ వర్క్ ని ఫినిష్ చేయడానికి 48 hours తీసుకుంటారు అన్నమాట. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ బ్యాట్ హ్యాస్ 5 blue balls and 3 white balls. A ball is drawn from the bag without looking into the bag. What is the probability of getting a white ball? ఇది ప్రాబబిలిటీ అనే టాపిక్ సంబంధించిన, దీని గురించి మీరు 10th క్లాస్ లో ఎక్కువగా నేర్చుకుంటారు అన్నమాట. 9th క్లాస్ లో కూడా ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఫార్ములా ఏంటంటే మనకి n ఆఫ్ e అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే ఒక బ్యాగ్ లో 5 బ్లూ బాల్స్ ఉన్నాయి, అలాగే 3 వైట్ బాల్స్ ఉన్నాయి. అంటే బ్యాగ్ లో టోటల్ గా ఎన్ని బాల్స్ ఉన్నాయి? 5 + 3 8. అవే టోటల్ అవుట్కమ్స్ అన్నమాట. అంటే n ఆఫ్ s ఎంత అంటే 8. ఇప్పుడు మన కండిషన్ ఏంటి? ఈవెంట్ ఏంటి? మనం ఒక బాల్ ని తీసినప్పుడు అది వైట్ బాల్ అవ్వడం అనేది ఈవెంట్ అన్నమాట. అవి వైట్ బాల్స్ ఎన్ని ఉంటే అది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. వైట్ బాల్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. ఆ 3 లోంచి ఒకటి వస్తేనే మనకి వైట్ బాల్ వచ్చినట్టు కదా. కాబట్టి మనకి ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 3/8. సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ 69.3 హోల్ స్క్వేర్ మైనస్ 30.7 హోల్ స్క్వేర్. వీటిని 69.3 ని మళ్ళీ 69.3 తో మల్టిప్లై చేసి ఇట్లా చేయడానికి ప్రయత్నిస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ ఇచ్చింది ఎలా ఉందంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లేకపోతే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు? x + y ఇంటూ x - y అని రాయొచ్చు. అంటే 69.3 + 30.7 ఇంటూ
69.3 మైనస్ 30.7 అని రాయొచ్చు అన్నమాట. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. ఇది యాడ్ చేసాం అనుకోండి 3 ప్లస్ 7 0 అవుతుంది. పాయింట్ పెట్టేసాం. 1 ఉంది కదా, 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 0 10, 0 1 ఉంది. 1 ప్లస్ 6 7 ప్లస్ 3 10 అంటే 100 అన్నమాట దీని వాల్యూ. అలాగే దీన్ని మైనస్ చేస్తే బాగా తెచ్చుకుంటే 13 నుంచి 7 మైనస్ చేస్తే 6. ఇక్కడ ఎంత ఉంది 8. 8 నుంచి 0 మైనస్ చేస్తే 8. 6 ఉంది కదా, 6 నుంచి 3 మైనస్ చేస్తే 3 అంటే 38.6. ఇదేమో 100 తో 38.6 ని మల్టిప్లై చేసినప్పుడు 0.2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. ఇందులో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి 0 పెడతాం. అంటే 3860 అంటే 3860 అవుతుంది అన్నమాట దీనికి ఆన్సర్. అది ఎక్కడ ఉంది మనకి D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 21st వన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎ ఇంపాసిబుల్ ఈవెంట్. ఈవెంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇంపాసిబుల్ ఈవెంట్, అలాగే సర్టెన్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఎప్పటికీ జరగనిది. సర్టెన్ ఈవెంట్ అంటే ఖచ్చితంగా జరిగేది అని. ఒకవేళ మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ లో 3 వైట్ బాల్స్ ఉన్నాయి, 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ బ్యాగ్ లోంచి మనం ఒక బాల్ తీసామనుకోండి, అది బ్లూ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అందాం అనుకోండి. అసలు ఇందులో ఒక బ్లూ బాల్ అయినా ఉందా? లేదు కదా. అంటే అసలు ఆ ఫేవరబుల్ అవుట్కమ్ ఒక్కటి కూడా లేదు. ఇట్లాంటి వాటిని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం అన్నమాట. అంటే ఎప్పటికీ జరగనిది అని. ఖచ్చితంగా జరిగేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ ని రోల్ చేసాం. హెడ్ కానీ టైం కానీ రావాలంటే ఆ రెండే ఉంటాయి కాబట్టి ఏది వచ్చినా మనకు జరిగినట్టే. లేకపోతే ఒక డైస్ ని రోల్ చేసాం. డైస్ అంటే తెలుసు కదా, 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ మీద మనకి 6 నెంబర్స్ ఉంటాయి 1 నుంచి 6 వరకు. ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు పైన 7 కంటే చిన్న నెంబర్ రావడం అనేది మనకి 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ వచ్చినా ఆ ఈవెంట్ జరిగినట్టే కదా, 7 కంటే చిన్న నెంబర్ రావడం అనేది. కాబట్టి ఇది మనకి సర్టెన్ ఈవెంట్ అవుతుంది అన్నమాట. మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 0 అవుతుంది. ఎందుకంటే 0 బై ఫేవరబుల్ అవుట్కమ్స్ 0 ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇక్కడ 7. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కదా. అలాగే మనకి సర్టెన్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 1 అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 22nd వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 18. అంటే మనకి ఈ 4 నెంబర్స్ లో ఏది 18 తో డివిజిబుల్ అవుతుంది. సాధారణంగా మనం ఏం చేస్తాం, హై స్కూల్ లెవెల్లో 2 నుంచి 11 వరకు ఉన్న నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటాం. కానీ ప్రతి నెంబర్ని మనం 18 తో డివిజిబుల్ చేయాలంటే, డివైడ్ చేసి చూడాలంటే టైం వేస్ట్ అవుతుంది. దానికోసం ఏం చేయాలి, ఈ 18 ని మనం 2 కో ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్ గా రాయగలగాలి. అంటే దీన్ని 18 ఎలా రాయొచ్చు, 1 వదిలేసేయండి, 2 into 9 గా రాయొచ్చు, అలాగే 3 into 6 గా రాయొచ్చు కదా. మనం ఇవి రెండు కో ప్రైమ్స్ కాదు. కో ప్రైమ్స్ అంటే రెండిట్లో ఏ టేబుల్ పోనిది, కామన్ ఫ్యాక్టర్ లేనివి అని అర్థం. వాటిని మనం రిలేటివ్లీ ప్రైమ్స్ అని కూడా అంటాం. అలాంటి నెంబర్స్ కాకుండా మనకి కో ప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే 2 9 ఇందులో పోయి టేబుల్ ఏది, ఇందులో పోయి టేబుల్ ఏది పోయి, కాబట్టి రెండింటిని కో ప్రైమ్స్ అంటాం. ఈ రెండింటితోటి చెక్ చేస్తాం. వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ మనకు తెలుసు కదా. 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్ ప్లేస్ లో 0 కానీ 2 4 6 8 లో ఏదో ఒకటి ఉండాలి. అన్నిట్లో 6 ఉంది కాబట్టి మనం అన్ని మనకి 2 తో డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, అందులో ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తాం. వచ్చిన నెంబర్ 9 టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉండాలి. ఈ 1 + 7 8, 8 + 2 10 + 16, ఇది 9 టేబుల్లో రాదు కదా 16, అంటే ఇది 9 తో డివిజిబుల్ అవ్వదు. 5 + 9 14, 14 + 6 20, అది 9 టేబుల్లో రాదు కదా, డివిజిబుల్ అవ్వదు. 6 + 4 10, 12, 12 + 6 18, ఇది 9 తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 2 తోటి 9 తోటి రెండింటితోటి డివిజిబుల్ అయ్యే నెంబరు 18 తో కూడా డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మనం ఇది చెక్ చేసినట్లయితే 6 + 5 11, 14 15 16, ఇది కూడా మనకి 9 తో డివిజిబుల్ కాదు. ఓన్లీ సి లో ఉన్న నెంబర్ మాత్రమే మనకి 18 తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే అది 2 తోటి 9 తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 23rd వన్, 3.5 into 3.5 minus 1.5 into 1.5 by 10. దీన్ని ఎలా రాయొచ్చు, మనం 3.5 స్క్వేర్ అని రాయొచ్చు.
దీనేమో 1.5 స్క్వేర్ బై 10 అని రాయొచ్చు. ఇంతకు ముందు అప్లై చేసాం కదా, ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది కాబట్టి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు అన్నమాట. ఓకే, 3.5 మైనస్ 1.5 బై 10. 3.5 1.5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. 3.5 నుంచి 1.5 మైనస్ చేస్తే 2 వస్తుంది బై 10. 5 2 * 10 కదా, అంటే 10 లో 10 1 టైం పోతుంది. ఆన్సర్ ఏమవుతుంది అన్నమాట, సి అవుతుంది. ఓకే, నెక్స్ట్ share price of a company increased by 20% on the day 1 and day 2 the share price of same company decreased by 20%. What is the net increase or decrease percentage in share price of the company? అంటే ఒక కంపెనీ యొక్క షేర్ యొక్క ప్రైస్ ఒక ఫస్ట్ రోజు ఏమో 20% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ సెకండ్ డే 20% డిక్రీజ్ అయింది. మొత్తం మీద ఫస్ట్ రోజుతో పోల్చుకున్నట్లయితే మనకి ఇంక్రీజ్ అయినట్లయితే డిక్రీజ్ అయినట్ల ఎంత శాతం అంటాడు. మనం సాధారణంగా ఏం ఆలోచిస్తామంటే 20% ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ 20% డిక్రీజ్ అయింది కాబట్టి నో చేంజ్ అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ ఉందనుకోండి, ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, 20% 120 రూపీస్ అవుతుంది. మరి 20% ఇంక్రీజ్ అయినప్పుడు మనం పర్సెంట్ అంటే మరి 100, మనం 100 మీద లెక్క చూడకూడదు. ఈ 120లో 20% ఎంతో కాల్కులేట్ చేయాలి. దానికోసం మనం 20% ని ఫ్రాక్షన్ లో మారిస్తే 20/100 అని రాయొచ్చు కదా. 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 1 టైమ్ 5 టైమ్స్ అంటే 1/5 కి ఈక్వల్ అన్నమాట 20% అంటే. దీన్ని బేస్ చేసుకుని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆ షేర్ యొక్క ప్రైస్ 5 రూపీస్ ఉంటే 20% ఇంక్రీజ్ అయింది అంటే 1 రూపీ పెరిగింది అనమాట. అంటే 5 రూపీస్ ఉండాల్సింది 6 రూపీస్ అయింది అనమాట. ఒకవేళ మనం సెకండ్ డే చూసుకున్నాం, 20% డిక్రీజ్ అయింది. సెకండ్ డే కనుక ఆ కంపెనీ యొక్క షేర్ 5 రూపీస్ ఉంటే 1 రూపీ తగ్గుతుంది, డిక్రీజ్ అయింది కాబట్టి 1 రూపీ తగ్గుతుంది. అంటే 5 ఏమవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే 5 5 * 25, 6 4 * 24. అంటే 2 రోజుల్లో అదేమైనా 25 రూపీస్ ఉండాల్సింది 24 రూపీస్ అయిపోయింది, అంటే డిక్రీజ్ అయినా అర్థమైంది. కాబట్టి ఇంక నో చేంజ్ తీసేయచ్చు, నెక్స్ట్ ఇంక్రీజ్ అనేది తీసేసేయచ్చు. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ డిక్రీజో కావాలి అంటే 25 రూపీస్ కి 24 అయింది. దీన్ని 100 గా మార్చాలంటే దేంతో ఇంటూ చేయాలి, 4 తో ఇంటూ చేయాలి. అంటే మనం పర్సెంటేజ్ లోకి మార్చాలంటే పర్ రెగ్యులర్ 100 కదా, దీన్ని కూడా 4 తో ఇంటూ చేస్తాం. 4 25 గా 100 అవుతుంది. 100 కి 24 4 గా 96. ఎంత తగ్గింది మనకి, 4 తగ్గింది కదా, అంటే 4% డిక్రీజ్ అయింది అనమాట ఆ కంపెనీ యొక్క షేర్ ఓవరాల్ గా. నెక్స్ట్ 25 బిట్వీన్ 2 గివెన్ రేషనల్ నెంబర్స్ we can find. అంటే ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయన్నాడు. మనకు రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్ లో దీని గురించి నేర్చుకుంటాం. ఓన్లీ 1 రేషనల్ నెంబర్ కాదు, ఓన్లీ 5 8 అంటే కొన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయన్నాడు. ఇది కూడా కాదు, ఓన్లీ 5 రేషనల్ నెంబర్స్ కాదు, ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. మనకి ఏ 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నా సరే దాని మధ్యలో మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. 27th one. The present ages of Vikas and Rajni are in the ratio 6:7. 5 years ago, అంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ రేషియో ఆఫ్ దర్ ఏజెస్ వాస్ 5:6. The present age of Rajni అంటే ఇట్లని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వేరియబుల్స్ అయ్యి ఏం వాడక్కర్లేదు, కొంచెం కామన్ సెన్స్ లాజిక్ వాడినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రజని ఎంత, రేషియో ఎంత, 7, వికాస్ ఏమో 6. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రజనీ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ లో ఇవన్నీ ఏంటి, వాటిలో ఏదో ఒకటి రజనీ యొక్క ప్రజెంట్ ఏజ్. ఓకే, ప్రజెంట్ రేషియో ఎంత, 6:7. ఇందులో రజనీ ఏంటి, 7 కదా. ఇందులో 7 టేబుల్ లో పోయే నెంబర్ ఏదో చూసుకోండి, అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఇందులో 7 టేబుల్ పోదు, ఇందులో 7 టేబుల్ పోదు, ఇందులో 7 టేబుల్ పోదు, కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు, దాన్ని వెరిఫై చేయొచ్చు. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం, కానీ ఏజ్ ఏమై ఉండేది, 30 years అయ్యింది. 35, ఇప్పుడు 35 అయితే 5 years బ్యాక్ 30 అవుతుంది కదా. ఇప్పుడు రేషియో ఎంత, 6. ఈ 6 లో కూడా మనకి 30 పోతుంది కదా, కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా మనం ఎస్టిమేట్ వేయించుకోవాలి. నెక్స్ట్ 28th one.
0.23 square plus 0.27 square plus 2 into 0.23 into 0.27. ఇది చూడడానికి ఎలా ఉందంటే a square b square plus 2ab ఇలా ఉంది కదా. అది దేని ఫార్ములా మనకి a plus b whole square ఫార్ములా. కాకపోతే ఇక్కడ a ప్లేస్ లో ఉంది 0.23 ఉంది ప్లస్ b ప్లేస్ లో ఎంత ఉంది 0.27 హోల్ స్క్వేర్ అంటే అసోసియేషన్ దాని అంతటిని ఎక్స్ప్రెషన్ యాడ్ చేసాం అనుకోండి 0.23 ని 0.27 ని యాడ్ చేస్తే 3 ప్లస్ 7 ఎంత అవుతుంది 10 0 1 5 అంటే 0.5 అవుతుంది అన్నమాట హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ చేస్తే 25. ఇక్కడ పాయింట్ ఒక ప్లేస్ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో పాయింట్ తర్వాత డబుల్ అవుతాయి 2 ప్లేసెస్ అవుతుంది అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది అంటే 0.25 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ 29th వన్ 3a into a plus b plus c minus 2c into a minus b minus c minus 3ab plus 3ac minus 2ca మల్టిప్లై చేసేద్దాం డైరెక్ట్ గా 3a into ఏమవుతుంది 3a స్క్వేర్ ప్లస్ 3a into b 3ab 3a into c 3ac ఇది మల్టిప్లై చేసేసాం మైనస్ 2c into a అంటే 2ca or 2ac అని రాయొచ్చు మైనస్ into మైనస్ ప్లస్ 2c into b అంటే 2cb or 2bc అని రాయొచ్చు మైనస్ into మైనస్ ప్లస్ 2c into c అంటే 2c స్క్వేర్ అవుతుంది. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే మైనస్ 3ab మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3ac మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ca అది ac అట్లయినా రాయొచ్చు అన్నమాట. ఓకే ఒకసారి మనం ఇందులో మనకి లైక్ టర్మ్స్ ఏమున్నాయి 3ac ఈ రెండు ఆపోజిట్ సైన్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3ab ఒకటి ప్లస్ ఒక మైనస్ కాబట్టి రెండింటిని కట్ చేస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ 2ac అన్న 2c అన్న ఒకటి కదా ఇవి రెండు ప్లస్ మైనస్ కాబట్టి ఇవి రెండు కూడా 0 అయిపోతాయి. ఇంక మనకి మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి ఇక్కడ 3a స్క్వేర్ ఉంది ఇక్కడ 2bc ఉంది ప్లస్ 2c స్క్వేర్ ఇది ఏ ఆప్షన్ లో ఉంది మనకి బి ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి 2x ప్లస్ 1 బై 2x మైనస్ 1 ఈక్వల్ టు 3/5 ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్ నుంచి అడిగింది అనమాట. డైరెక్ట్ గా దీన్ని సింప్లిఫై చేయొచ్చు లేకపోతే ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చేయొచ్చు. అంటే x ప్లేస్ లో 1 ని వెరిఫై చేసుకుని వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి 3/5 వస్తుందో లేదో చూడొచ్చు. ఇక్కడ 1 రాసాం అనుకోండి 2 1s are 2 ప్లస్ 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇక్కడ 1 రాస్తే 2 1s are 2 మైనస్ 1 1 అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. 3 రాద్దాం 2 3s are 6 6 ప్లస్ 1 అవుతుంది కదా అంటే 7 అవుతుంది. ఇక్కడ 3 రాసాం 2 3s are 6 మైనస్ 1 అంటే 5 అవుతుంది కానీ 3/5 కాదు కదా కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు -2 రాద్దాం ఇక్కడ -2 రాసాం అనుకోండి 2 2s are 4 -4 ప్లస్ 1 అవుతుంది అంటే -3 అవుతుంది. డినామినేటర్ లో కూడా మనం -2 రాసాం అనుకోండి 2 2s are 4 మైనస్ కదా అంటే -4 -1 అంటే -5 అవుతుంది. మైనస్ మైనస్ జస్ట్ క్యాన్సిల్ 3/5 సేమ్ ఆన్సర్ వచ్చింది కదా కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేకపోతే డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం సొల్యూషన్ రాబట్టొచ్చు అన్నమాట. దీన్ని ఎలాగా 5 into 2x plus 1 equal to 3 into 2x minus 1 సింప్లిఫై చేస్తే 5 2s are 10x plus 5 1s are 5 3 2s are 6x minus 3 1s are 3 వేరియబుల్ టర్మ్స్ అన్ని lx లో చేస్తే 10x మైనస్ 6x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ -3 ఉంది ప్లస్ 5 r నుంచి వెళ్తే -5 అవుతుంది. 10x మైనస్ 6x ఎంత అవుతుంది మనకి 4x అవుతుంది. -3 -5 ఎంత అవుతుంది -8 అవుతుంది. అంటే x ఈక్వల్ టు -8/4 అంటే 4 టేబుల్ 8 లో ఎంత టైమ్స్ పోతుంది 2 టైమ్స్ కదా మైనస్ ఉంది కాబట్టి x ఈక్వల్ టు -2 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే దీన్ని బట్టి మనకి మ్యాథ్స్ మరీ డీప్ గా అడగడం లేదని జస్ట్ కాన్సెప్ట్ ని అంటే బేసిక్స్ ని బేస్ చేసుకుని అడుగుతున్నాడని అర్థమైపోతుంది. పేపర్ ఇదే మోడల్ అడిగితే ఈజీగా మనం 25+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కానీ ఇదే స్థాయిలో ఉండాలనే రూల్ ఏమీ లేదు. ఈ సంవత్సరం కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరగవచ్చు కాబట్టి
మీ సమయానుకూలంగా ఇంకా కొంచెం డీప్గా ప్రిపేర్ అవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.